కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ధనము, వెల్త్. ధనాశ సమస్త కీడులకు కారణము. ద డిజైర్ ఫర్ వెల్త్ is the root cause for all the evils. నీ ధనమో నీ ఘనమో ప్రభుయే సుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి రక్షించి కాపాడగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయవెనుదీతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులో కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, తొలగించే పలు బాధ భరితంబులు, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. పాడి పంటలు ప్రభో నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభుయేసు నామంబును, గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు, బలియాయ మన పాపములకేసుడే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. ఘనసేవ జయమందపని బోనుడి, వినయముతో మీ మదిని ధ్యానించుడి, ప్రార్థింప తలవంచి ప్రభుభాగమున్, దేదీప్యముగనుండ సమకూర్చుడి. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. ధనము, వెల్త్. ధనాశ సమస్తమైనటువంటి కీడులకు కారణము. ద డిజైర్ ఫర్ వెల్త్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ఈవిల్స్. Money makes many things. ధనం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో అది ఇంకా ప్రాముఖ్యమైనది. పూర్వకాలం అంటే బార్టర్ సిస్టమ్ అని ఉండేది. వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా గివ్ అండ్ టేక్లో జరిగేవి. ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో వ్యాపారం జరిగేదనమాట. ఇప్పుడు మా ఇంట్లో ఆ ధాన్యం ఉంటే నేను మా పక్క వాళ్ళ ఇంట్లో ఆ ధాన్యాన్ని ఇచ్చి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కాయగూరలు, వారి దగ్గర ఉన్నటువంటి పప్పు దినుసులు, వారి దగ్గర ఉన్నటువంటి ఫలాలు అవి తీసుకుంటాను. అట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్తో వ్యాపారం జరిగేదనమాట, వాణిజ్యం. ఇప్పుడు వాణిజ్యం వ్యాపారాలు ఎంతగానో మారిపోయినాయి. ఎందుకని?
ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయింది కదా! గ్లోబల్ విలేజ్ వల్ల భారతదేశం అనేకమైనటువంటి విదేశాలతో వ్యాపారం చేస్తా ఉన్నారు భారతీయులు. అట్లనే ఇప్పుడు మార్కెట్ మనం చూసినట్లయితే ప్రత్యేకత ఏమిటి? మార్కెట్ యొక్క లీడర్ ఎవరు? మార్కెట్ యొక్క ప్రాముఖ్యత, విశేష లక్షణం ఏంటి? చైనీస్ ప్రొడక్ట్స్. చైనీస్ ప్రొడక్ట్స్ మార్కెట్‌ను ఏళ్తా ఉన్నాయన్నమాట. అది ల్యాప్‌టాప్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, మెటీరియల్స్ రెగ్యులర్ డే టు డే లైఫ్‌లో వాడే పరికరాలు ఏవైనా కావచ్చు. చైనీస్ ప్రొడక్ట్స్ అందరూ కూడా ప్రిఫర్ చేస్తా ఉన్నారు. ఎందుకనంటే అవి డ్యూరబుల్‌గా ఉంటాయి. తక్కువ రేట్‌కొస్తాయి. నేనేమి చైనీస్ వాడిని కాదు, జాంగ్‌వన్ కాదు. ఆ చైనీస్ ప్రొడక్ట్స్‌కి పాపులారిటీ, పబ్లిసిటీ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు నేను చైనాలో ఉండొచ్చాను గదా! 2 సంవత్సరాలు చైనాలో రీసెర్చ్ కోసం వెళ్ళాను. అందుకని చెప్పి అక్కడ ఉండే ఆ ప్రొడక్ట్స్, అక్కడుండే వ్యాపార వాణిజ్యాలు నేను చూసాను గనక చెప్తా ఉన్నాననమాట. చైనీస్ ప్రొడక్ట్స్ చాలా డ్యూరబుల్‌గా ఉంటాయి. చైనీస్ ప్రొడక్ట్స్ చాలా ఆహ్, కంపారిటివ్‌లీ ఇతర ఆహ్, దేశపు వస్తువులతో కంపేర్ చేస్తే తక్కువ రేట్‌కి మనకు దొరుకుతాయన్నమాట. నేను చైనాలో ఉన్నాను, ఇజ్రాయెల్‌లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను. ఈ 3 కంట్రీస్ తర్వాత భారతదేశం. ఈ 4 దేశాల్లో వ్యాపార వాణిజ్యాలు ఎట్లా ఉంటాయి అని కంపేర్ చేయగలను. అమెరికాలో జరిగే విషయాలు నాకు తెలియవు గదా! నేరుగా నేను చూడలేదు గదా! అపోస్తలులు అంటాం. అపోస్తలులు అంటే ఎవరంటే, ఎవరైతే వారి కన్నులారా యేసుక్రీస్తు ప్రభువుని చూసారో, ఎవరైతే వారి కన్నులారా యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహాశ్చర్య కార్యాలు చూసారో, వాళ్ళని అపోస్తలులు అంటాము. అట్లనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను చెవులారా విని, ఆయన యొక్క పరిచర్యలో ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారిని మనం అపోస్తలులు అంటాం. ఆది అపోస్తలులు అంటాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి 12 మంది ఉన్నారు గదా! ఆ 12 మంది కూడా అపోస్తలులుగా ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత! వాళ్ళు 12 మందే. కానీ ఆ 12 మందిలో ఒకతను ఆహ్, తప్పిపోయినాడు. నాశనమునకు విధింపబడినటువంటి ఆ వ్యక్తి యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణెములకు అమ్మివేయుటను బట్టి చాలా చీప్‌గా ఎస్టిమేట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభుని ఇస్కరియోతు యూదా చాలా చీప్‌గా ఎస్టిమేట్ చేసి, ఇతని యొక్క విలువ, యేసుక్రీస్తు ప్రభు విలువ 30 వెండి నాణేలు, ఇంతకంటే ఎక్కువ పెట్టడం అవసరం లేదని అనుకున్నాడు. కానీ ఆ వెల ఎట్లా కట్టాలి? విలువ ఒక వస్తువుకి గాని, ఒక మనుష్యునికి గాని విలువ ఎట్లా కట్టాలి అననేది ఇస్కరియోతు యూదాకి తెలియలేదు. సాతానుడికి జ్ఞానం లేదు. సాతానుడు జ్ఞానహీనుడు. ఎందుకంటే సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి వాడు కాడు. సాతానుడికి, దేవదూతలకి వ్యత్యాసం ఏంటంటే, సాతాను యొక్క సమూహాలున్నారు. వీరు నరకానికి ఆధిపత్యం కలిగినటువంటి వారిగా ఉన్నారు. నరకానికి విధింపబడినటువంటి వారిగా ఉన్నారు. వారి గమ్యము, వారి నివాస స్థలము నరకం. అట్లనే దేవదూతలున్నారు. దేవుని యొక్క దూతలున్నారు. దేవుని యొక్క సైన్యం ఉన్నారు. వీరుండేది పరలోకం. పరలోకము వాస్తవము. పాతాళము, నరకము వాస్తవం. దేవుడు మనలో ఏ ఒక్కరు కూడా ఆ పాతాళానికి, ఆ నాశనకరమైనటువంటి స్థలానికి, ఆ వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళకుండా పరలోకంలో ఎప్పుడూ నిత్యానందం, సంతోషం, సమాధానం, సమృద్ధి, దేవుని సన్నిధి, వెలుగు, కాపుదల ఉన్నటువంటి, క్షేమం ఉన్నటువంటి, ఆకలి దప్పులు లేనటువంటి, చీకటి రాత్రులు లేనటువంటి, భయానికి ఆస్పదమే లేనటువంటి ఆ పరలోకంలో మనందరం కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో, ఆ పరలోకానికి త్రోవ చూపించడానికి కాపరిగా, రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి వారి హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుకి చోటిస్తారో, వారందరూ కూడా వాళ్ళకి స్థలం పరలోకంలో రిజర్వ్ చేసుకుంటా ఉన్నారనమాట. పరలోకంలో రిజర్వ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూడండి, స్విస్ బ్యాంక్‌లో మీకు హ్మ్. $1,000,000 ఫ్రీ ఓపెనింగ్ అకౌంట్ చేసిస్తాము అని చెప్పి ఒక ధనవంతుడు చెప్పారు అనుకోండి. ఉదాహరణకి ఎలన్ మస్క్. ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరులందరిలోకి అత్యున్నతమైనటువంటి శిఖరాగ్రం మీద ఉన్నటువంటి ధనవంతుడు ఎవరిప్పుడు? ఎలన్ మస్క్ అంటా ఉన్నాం కదా! ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ గారొచ్చి ఎందుకో ఏ అర్హత లేకపోయినప్పటికీ ఒక దరిద్రుడిని కలిసి, చూసి, జాలిపడి, అయ్యో! ఏమి తినడానికి లేనటువంటి వానిగా ఉన్నాడే, చాలా రోజుల నుంచి స్నానం కూడా చేయలేదే, వస్త్రాలన్నీ మాసిపోయి ఉన్నాయే, ఇతన్ని చూసి దయ చూపించేవారెవరు లేరే, జాలి చూపించేవారెవరు లేరే అని మంచి సమరైన మనస్సు కలిగి, ఒక పేదవాడిని చూసి
అతనికి ఒక స్విస్ బ్యాంక్ అకౌంట్ అతని పేరు మీద పెట్టి $1 మిలియన్ ఉన్నటువంటి డిపాజిట్ ఉన్నటువంటి అకౌంట్‌ని ఇచ్చారనుకోండి. ఎవరైనా దాన్ని రిజెక్ట్ చేస్తారా? వద్దంటారా? అనరు కదా! అట్లా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పరలోకంలో రిజర్వ్ చేశారు. ఇది ఎలోన్ మస్క్ గారు ఒక పేదకు, నిరుపేదకు, వస్త్రహీనునికి, ఆకలిలో ఉన్నవానికి, దప్పికలో ఉన్నటువంటి వానికి $1 మిలియన్ ఉన్నటువంటి ఆ స్విస్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం కంటే ఎంతో దాతృత్వం కలిగినటువంటి కృపాకార్యం అనమాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందున్నారో వారందరూ కూడా నూతన సృష్టి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారు మరణం నుంచి జీవములోనికి దాటిపోయినారు. వారి దారిద్ర్యం అంతా కూడా సమృద్ధికి మార్చబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తారో వారిని యేసుక్రీస్తు ప్రభు ఆస్తికర్తలుగా చేసే వానిగా ఉన్నారు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోనాలా? యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేది ప్రశ్న అనమాట. ఇప్పుడు ద్రవ్యం కదా! మన టాపిక్ ఏంటి? ద్రవ్యం. ద్రవ్యం అంటే ధనం. ధనాశ లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? సర్వసంగ పరిత్యాగులకు కూడా ధనాశ ఉంటుంది కదా! ఎందుకంటే అనుదినం మనం భోజనం చేయాలి కదా మనుషులం. తర్వాత వస్త్రాలు ధరించాలి కదా మనుషులం. తర్వాత శుభ్రంగా ఉండాలి కదా! హైజీన్ కొరకు కొన్ని వస్తువులు వాడతాం కదా! నీళ్లు, స్నానం, నివాసం. ఇవన్నీ ధనంతో ముడిపడి ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ధనం చాలా అవసరం. ఇజ్రాయేలీలు చూడండి. ఇజ్రాయేలీలు మనం చూసినట్లయితే మనం ఎంతగానో ఆశ్చర్యపోతాం అనమాట. ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు 4 సెంచరీస్ అంటాం కదా! 4 సెంచరీస్ ఏమైనా తక్కువ కాలమా? 4 సెంచరీస్ యొక్క చరిత్ర ఇంచుమించు క్లుప్తంగా ఒక 30 లేకపోతే 20 అధ్యాయాల్లో ముగించేశారు. నిర్గమకాండం అంతా అదే కదా! నిర్గమకాండంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడా ఆ 40 సంవత్సరాల చరిత్ర. తదుపరి నిర్గమకాండంలోనే కాకుండా మూడవ పుస్తకమైనటువంటి లేవీకాండము, 4వ పుస్తకమైనటువంటి సంఖ్యాకాండం, 5వ పుస్తకంలో ఉన్నటువంటి ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ ఈ మొదటి 5 పుస్తకాలు కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 37 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలు ఏమిటవి? ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, తర్వాత మూడవది లేవీకాండం. మూడవది వచ్చి లేవీకాండం, 4వది వచ్చి సంఖ్యాకాండం, 5వ పుస్తకం వచ్చి ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలు కూడా లా అంటారనమాట. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ధర్మం ఎట్లా ఉండాలి, న్యాయం ఎట్లా ఉండాలి, పరిపాలన ఎట్లా ఉండాలి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవారని ఇశ్రాయేలీయులను పోగు చేయువారని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను
ఆయనే నియమించెను నక్షత్రముల సంఖ్యను, ఆయనే నియమించెను వాటికన్నియు పేరులు పెట్టుచున్న వారిని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ఆయన ఆకాశమో మేఘములతో కాపును. ఆయన ఆకాశమో మేఘములతో కాపును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు. గుర్రముల నరులందలే బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును. గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును. బూడిదను పోలిన మంచు కణములు చల్లును. దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకేలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సామ్ 137 కీర్తనల గ్రంథం 137వ అధ్యాయంలో ఎంతో చక్కని పాట. ఈ పాట ఆధారం ఏంటంటే కీర్తనల గ్రంథం 137 కీర్తనల గ్రంథం 137వ అధ్యాయంలో ఈ చక్కని కీర్తన ఉంది. ఆ కీర్తనకు చక్కగా ట్యూన్స్ ఇచ్చి సంగీతం కలిపి ఆ సాహిత్యాన్ని ఇట్లా ఒక చక్కని కీర్తనగా విశ్వాసులు, గాయకులు ఇట్లా రచించారు. ఇట్లా చక్కగా స్వరకల్పన చేశారనమాట. అట్లాంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 పుస్తకాల్లో ఎన్ని వచనాలు ఉన్నాయి? కొన్ని వేలు. ఒక్కొక్క వచనం తీసుకుని ఒక్కొక్క వచనం మీద ఒక చక్కని పాటే రాయొచ్చు. మనం కళ్ళుండి, కాళ్ళుండి, చేతులుండి ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యమైనటువంటి పరికరాలు, పనిముట్లు మన చేతిలో ఉండి చేయలేనటువంటివి దేవుడు మిగుల చిన్నవారి చేత, మిగుల బలహీనతల చేత చేయించగలరు. ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఘనులను సిగ్గుపరచుటకు నీచులను ఏర్పరచుకొని ఉన్నారు. కాబట్టి చూడండి, ఫ్యానీ క్రాస్బీ అనే విశ్వాసి తన చిన్నతనంలో కళ్ళు పోగొట్టుకున్నది. కళ్ళు పోయినాయి. Because of some medical emergency, Fanny Crosby has lost her sight while she was infant. Medical negligence by her parents. Because those days medical facilities were not so prevalent, resources accessibility was not so prevalent, knowledge regarding diseases and sicknesses was not so prevalent. Because of some medical negligence, whoever may be the reason, Fanny Crosby has lost her sight while she was infant, and she never complained about her pain, about her grief. Rather, she loved Jesus, had faith in Jesus Christ, and adored Jesus Christ. Aradhana, 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 Aradhana. எபினேசரே, எபினேசரே, இதுவரையில் உதவினீரே, இதுவரையில் உதவினீரே. ஆராதனா, 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 ஆராதனா. எல்ரோயி, எல்ரோயி, என்னை கண்டீரே, நன்றி ஐயா. ஆராதனா, 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 ஆராதனா. ஏகோவனிசே, ஏகோவனிசே, ஜெயம் தந்தீரே, நன்றி ஐயா. ஜெயம் தந்தீரே, நன்றி ஐயா. ஆராதனா, 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 ఆరాధన, ఆరాధన, ఆరాధన. ఫ్యానీ క్రాస్బీ యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి ఆరాధించినప్పుడు ఏం జరిగిందంటే, మొదటి 5 పుస్తకాలైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఆవిడ అవపాసన పెట్టేసింది, కంఠస్థం చేసింది. బ్రెయిల్ ద్వారా నేర్చుకున్నారో, మరి ఏ ఇతర మాధ్యమాల ద్వారా నేర్చుకున్నారో, తల్లిదండ్రులు బై హార్ట్ పట్టించారో, కంఠస్థం చేయించారో, ఎట్లయితేనేమి ఫ్యానీ క్రాస్బీ ఆ 5 ధర్మశాస్త్ర గ్రంథాలను తన హృదయంలో భద్రపరుచుకున్నది.
మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడత్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నట్లు ఆవిడ దేవుని మాట వలన జీవించిందనమాట. అంత కళ్ళు పోయినప్పటికీ, అంధురాలిగా ఉన్నప్పటికీ, చాలా చాలా క్లిష్టమైనటువంటి పేదరికంలో, కష్టంలో ఉన్నప్పటికీ ఫ్యానీ క్రాస్బీ ఎన్ని గేయాలు రచించారు, ఎన్ని పాటలు రచించారు. 10,000 పాటలు, 10,000 హిమ్స్ కంపోజ్ చేయగలిగారు ఫ్యానీ క్రాస్బీ. అది ఎట్లా సాధ్యం? మిషనరీ జీల్. విలియం కేరీ గారు కలకత్తాలో వచ్చి ఆ బైబిల్ గ్రంథాన్ని అనేకమైనటువంటి భారతదేశ భాషలకి ఎట్లా తర్జుమా చేయగలిగారు. God has chosen the weak things of the world to put to shame the wise. To put to shame the strong. God has chosen the ignorant things of the world to put to shame the wise. God has chosen the foolish things of the world to put to shame the wise. ఆయన బలవంతులను సిగ్గుపరచుటకు, బలహీనులను జ్ఞానులను సిగ్గుపరచుటకు, వెరివారిని ఘనులను సిగ్గుపరచుటకు, నీచులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మన సొంత బలం ద్వారా మనం ఏమి చేయలేము. ఇప్పుడు నేను అనుదినము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే నా సొంత శక్తి సామర్థ్యాల ద్వారా చేస్తా ఉన్నానా? 24 గంటలు సరిపోవట్లేదు నిజంగా నాకు. ఉదయం 7 గంటల నుంచి, ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు సవితా మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తా ఉన్నాను. సవితా మెడికల్ కాలేజ్ ఎంతో వైవిధ్యమైనటువంటి ప్రదేశము. కోత ఎంతో విస్తారముగా ఉన్నది. కోత కొరకు పనివారిని పంపించు ప్రభా అని యేసయ్య అట్లా ప్రార్థన చేయమని చెప్పారు. అక్కడ సవితా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడల్లా నాకు అదే జ్ఞాపకం వస్తుంది. విస్తారమైనటువంటి పంట చక్కగా యవన బిడ్డలు అనేకులున్నారు, యవనస్తులు అనేకులున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎస్తేరు వలె, యోసేపు వలె యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారిగా, జయ జీవితం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగిన వారిగా ఉండాలని వారి కొరకు ఎంతైనా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారికి ఉన్నదనమాట. ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట దేవుని యొక్క చిత్తము కాదు. ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు యవ్వనస్తులు తొట్టిల్లిపోవడం, తప్పిపోవడం చాలా సులువు కదా! ఇప్పుడు అన్నీ కూడా ఇంటర్నెట్లు, వాట్సాప్, ఇంకా ట్విట్టరు, టెలిగ్రాఫు, ఇంకా చెప్పనవసరం లేదు. ఫేస్‌బుక్కు, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్, సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ చాలా 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 ర్యాపిడ్‌గా, ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. నేను సైంటిస్ట్‌ని కాబట్టి, నేను ఒక కెమిస్ట్‌ని కాబట్టి ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి చక్కగా వీడియోస్‌గా సిద్ధపరిచి పిల్లల కోసం, యవ్వనస్తుల కోసం, దేవుని ఎరుగనటువంటి వారి కోసం, యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకొననటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియోలో సిద్ధపరుస్తా ఉన్నాను. సమయం సరిపోవట్లేదు. అనేక బాధ్యతలున్నాయి. అనేక పేపర్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ రాయాలి. బుక్ చాప్టర్స్ రాయాలి. ఒక పుస్తకం రాసుకుంటే ఏం జరుగుతుంది? ఒక పుస్తకం పబ్లిష్ చేస్తే ఆ పుస్తకం సేల్ అయినప్పుడల్లా నాకు రాయల్టీ వస్తుంది కదా! డబ్బులు రావా? వస్తాయి. అట్లా అనేకమైనటువంటి ఆర్థిక వనరులు యేసుక్రీస్తు ప్రభువు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకిచ్చారు. ఏమిటంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఒక టీవీలో ఒక ఇంపార్టెంట్ షోలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' లాంటి అమితాబ్ బచ్చన్ గారు నిర్వహించే, అమితాబ్ బచ్చన్ గారు ప్రేమించే షో లాంటి షోలో రేఖ గారు ఇట్లా ఏమి చెప్పారు అంటే, రేఖ గారు మీకు ఇంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్‌కి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి వనరులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు అడగవలసిన ప్రశ్న టీవీ షో వాళ్ళు ఎందుకు అడగాలా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ గదా! ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. పోలీస్ వాచ్ డాగ్ పని చేయాలి. స్వార్థికుడు పని చేయాలి. మీకింత లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఉండడానికి కారణం ఏంటి? ఈ డబ్బు మీకెందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు పడే కష్టం ఎవరికి తెలుస్తుంది? ఆ సినిమాలో పనిచేసేవాళ్ళు ఎండకెండి, వానకి తడిసి తినడానికి సమయం ఉండదు. భోజనం చేయడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు. షూటింగ్ షెడ్యూల్, ఆ కాల్ షీట్స్ మిస్ అయిపోకూడదు. మిస్ అయిపోతే డిసిప్లిన్ సెట్ అంతటికి నష్టం గదా! నిర్మాతలకి నష్టం గదా! ఎంతో డిసిప్లిన్డ్‌గా ఉంటారు ఫిల్మ్ యాక్టర్స్. మీకింత లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఎక్కడి నుంచి వస్తాయి నీకెందుకు? నువ్వు ఇస్తున్నావా? ఇట్లాంటి పనికిమాలిన ప్రశ్నలు అడగకూడదనమాట. అడిగాడు. అడిగితే ఏం జరిగింది? నాకు ఏమీ ప్రత్యేకమైనటువంటి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏమీ లేదు. కాకపోతే ఈ మధ్య నేను ఆల్ట్రాప్స్ ట్రేడ్ అనే దాని గురించి విన్నాను. ఆల్ట్రాప్స్ ట్రేడ్‌లో నేను కొంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ పెట్టుబడికి నాకు మంచి లాభాలు వస్తా ఉన్నాయి. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ ఆవిడ షేర్ చేసుకుంది. నేను వెంటనే ఆల్ట్రాప్స్ ట్రేడ్ గురించి విని రేఖ గారంటే కొంచెం నాకు అభిమానం ఉంది. ఆవిడ ఎంతో వైవిధ్యమైనటువంటి నటి కదా! తన చిన్నతనం నుంచి చాలా కష్టాలు అనుభవించినటువంటి నటి. తండ్రి
దగ్గర లేకపోయినప్పటికీ తల్లి ఒక్కరు ఆమెను ఎంతో ప్రేమించి, పెంచి పెద్ద చేశారు. తర్వాత చిన్నతనం నుంచి కుటుంబం యొక్క ఆర్థికమైనటువంటి బాధ్యత ఆమె మీద పడిందనమాట. ఆమెకు సహోదరులున్నారు, తల్లిగారున్నారు. వీళ్ళందరినీ పోషించవలసినటువంటి బాధ్యత చిన్నతనంలోనే రేఖ గారి మీదకొచ్చింది. ఆ బాధ్యతను బట్టి రేఖ గారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆవిడ ఏమని చెప్పారంటే, "ఇట్లా ఆల్ట్రోప్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. ప్రతి రోజు నాకెక్కువ ప్రాఫిట్స్ వస్తా ఉన్నాయి. అందువల్ల నా లైఫ్ స్టైల్‌కి కొంచెం అది చక్కగా మంచిగా ఉండడానికి, మంచిగా కనపడడానికి, మంచిగా డ్రెసప్ అవ్వడానికి నాకు వచ్చే ఇన్‌కము ఉపయోగకరంగా ఉంది. నాకు మాత్రమే కాదు అందరూ కూడా చేయొచ్చు" అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు అందరు చెప్పింది నమ్మకూడదనుకోండి. గాస్పెల్ ట్రూత్ కాదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సత్యవంతుడు. ఆవిడేం చెప్పారంటే, "నేను 21,000 మీరు పెడితే ఇంకొక అరగంటలో 31,000 వచ్చేస్తాయి" అని చెప్పారనమాట. అది ఎంతవరకు వాస్తవమో ఆవిడకే తెలియాలి. హోస్ట్ కూడా అట్లా చూపించారు అట్లా. "మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను ఒక 30 నిమిషాల తర్వాత మీ అకౌంట్‌లో మీరు 21 ఇన్వెస్ట్ చేస్తే దానికి డబుల్ ఇంచుమించు వస్తుంది ప్రాఫిట్." క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! వీటన్నిటిని బేస్ చేసుకొని ట్రేడింగ్ అంతా కూడా మారుతా ఉందనమాట. ట్రేడింగ్ అంతా కూడా వాణిజ్యం, వ్యాపారం అంతా కూడా మారిపోతోంది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే గదా! అమెజాను. ఇప్పుడు షాపింగ్‌కి వెళ్లి కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ. బట్టలు గానీ, వస్తువులు గానీ, వాహనాలు గానీ ఇప్పుడు అంతా కూడా ఆన్‌లైన్ షాపింగే గదా! రివ్యూస్ ఎట్లా ఉన్నాయి? ఒక వస్తువు వీళ్ళ దగ్గర కొంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళ దగ్గర కొంటే ఎట్లా ఉంటుంది? ఎక్కడ తక్కువ రేటు? ఎక్కడ ఎక్కువ రేటు? ఎక్కడ క్వాలిటీ బావుంటుంది? అని జెప్పి ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. ఇప్పుడు వ్యాపార వాణిజ్యాలు ఎంతగానో మారిపోయినాయి. చెప్తా ఉన్నాను గదా! చైనా దేశం. నేను ఇజ్రాయెల్‌లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. కానీ ఎక్కడ ఒక రూపాయి సేవ్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువనమాట. ఎక్కడ కొరియాలో గానీ, ఇజ్రాయెల్‌లో గానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇండియాలో తక్కువ. ఇండియాలో కూడా ఎక్కువే చైనాతో పోలిస్తే. చైనాలో హౌస్ రెంట్స్ కూడా తక్కువ. తర్వాత ప్రావిజన్స్ కూడా తక్కువ. తర్వాత ప్రొడక్ట్స్ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తక్కువ రేటు, డ్యూరబిలిటీ ఎక్కువనమాట. ఇక్కడ నేను ఒక ల్యాప్‌టాప్ తీసుకోనగలిగాను అంటే 2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 2019 వరకు ఎన్ని సంవత్సరాలయి 17 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాను. కానీ నా కోసం ఒక ల్యాప్‌టాప్ నేను కొనుక్కొనలేకపోయినాను. ఇజ్రాయెల్ చైనా వెళ్ళేంత వరకు. చైనా వెళ్ళినాక ఆ చైనా దేశంలో ఒక కొంచెం ఆర్ఎంబీ సేవ్ చేసుకొని నేను ఆ ల్యాప్‌టాప్ కొనుక్కోవడం జరిగిందనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను? ధనం. ధనాశ సమస్త కీడులకు కారణం. నేను ఒక్క రోజులోనే ధనవంతుడిని అయిపోవాలి. ఒక్క రోజులోనే ఐశ్వర్యవంతుడిని అయిపోవాలి. ప్రపంచం అంతా నాకు దాసోహం అవ్వాలి. నేను ప్రపంచం అంతటికి చక్రవర్తిగా ఉండాలి. ఆధిపత్యం కలిగి ఉండాలి. అట్లాంటి ఆలోచనలన్నీ ఉండడం మంచిదే. ఉంటే అటువంటి ఆలోచనలుంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా! మీలో ఎవరైనా కూడా అత్యధికమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆశపడినట్లయితే మీరు దాసుని వలె ఇతరులందరికీ కూడా పరిచయం చేయవలసినటువంటి వారై ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఏమి అనుసరించారో, ఏమి అనుకరించారో దాన్నే బోధించారు. ఏం బోధించారో అది పాటించారు. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారు? "నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు గానీ, పరిచర్య చేయడానికి అనేకుల విమోచనార్థం నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చా." ఎంతమంది సాధు సన్యాసులు, గురువులు, తర్వాత కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వారు పరిచర్య చేయించుకునే వారిగా ఉన్నారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. మనవులం గదా! మానవులు. నా కంట్లో నలుసు తీసుకోకుండా ఇతరుల కంట్లో దూలం నేనెట్లా తీయగలను? నా కంట్లో ఉండే నలుసులు నాకున్నాయి గదా! ఆయన ఎందుకు బోధిస్తా ఉన్నారు? నీ కంట్లో నలుసుంటే నువ్వెందుకు తీసుకోకుండా బోధిస్తా ఉన్నావు? మంచి ప్రశ్న. దేవుడు బోధించమంటే నేను బోధించకుండా ఉండలేను గదా! మన బలహీనతలను బట్టి, మన లేమి, కొరతలను బట్టి ప్రభు మనల్ని తృణీకరించి పనికిరాని పాత్రగా విడిచిపెట్టేవాడు కాడు. ప్రభు బాగు చేసి, శుద్ధీకరించి, ఎన్నుకుని, ప్రత్యేకపరిచి, ఉపయోగించుకునే దేవుడు. ప్రభా! నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను మాట్లాడలేను, నత్తి పెదవులు కలిగినటువంటి వాడిని. మిగతా వాళ్ళు ఇప్పుడు ఐటీ రంగంలోనే గానీ, ఎక్కడైతే ఫాస్ట్ కమ్యూనికేషన్స్ అవసరమో చురుగ్గా, చలాగ్గా, స్పష్టంగా మాట్లాడాలో, కమ్యూనికేట్ చేయాలో, అట్లాంటి చోట నత్తి పెదవులు కలిగినటువంటి వాడిని, స్పష్టంగా మాట్లాడలేనటువంటి వాడిని పెట్టుకుంటే ఎట్లా సాగుతుంది వ్యాపారం? కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ నత్తి పెదవులు కలిగినటువంటి వానిగా ఉన్నాడే, సరిగ్గా మాట్లాడలేనటువంటి వానిగా ఉన్నాడు, పోస్టర్ సరిగ్గా లేదే అని చెప్పి ఒక వ్యక్తిని తృణీకరించేవారుగా లేరు గానీ, పనికిరాని పాత్రలైనటువంటి నా వంటి వారిని కూడా
ఉపయోగించుకొనడానికి శక్తిమంతుడిగా దేవుడున్నాడు. నాట్ బై స్ట్రెంగ్త్, నాట్ బై మైట్ ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తాను. ఈ ప్రసంగాలన్నీ నా సొంతంగా ఇప్పుడు చదువుకుని, బైబిల్ చదువుకుని ఇప్పుడు ఏవో ఉన్నపాటున ప్రకటించాలంటే నా వల్ల అవుతదా? ఏంటంటే చిన్నతనం నుంచి ఆయన ఆలయంలో సమూయేలు ఒక ఒలివ మొక్క వలె పెరిగాడు. అట్లా చిన్నతనం నుంచి అభ్యాసం అనమాట. అభ్యాసి గురుహే. చిన్నప్పటి నుంచి ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో కూర్చొని చర్చికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర లే ప్రీచర్స్ ప్రకటించారనమాట దేవుని వాక్యం. అది ఎట్లా సాధ్యం? వాళ్ళ దగ్గర విని బైబిల్ చదివి నేర్చుకునేది ఆ హృదయంలో అట్లా లిఖితమైపోయిందనమాట. హృదయంలో నాలో ఆ వాక్యం మిళితమైపోయింది. ఒక్కొక్క శరీరంలో రక్తం